ఖమేనీని హత్య చేసిన తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటే ఇరాన్‌దే అప్పర్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది కదా! మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్ మీద వాళ్ళ యూఎస్ బేస్‌ల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు. చాలా డ్యామేజ్ జరుగుతుంది కదా! అది ఎక్స్‌పెక్టెడ్ కాదా పవన్ గారు? హ్మ్. ఎక్స్‌పెక్టెడ్ అది. హ్మ్. వాడు కూర్చుంటాడు అట్లనే. నన్ను కొట్టండి ఇంకొచ్చి కొట్టండి అంటాడా? వాడితో ఉన్నంతా యూజ్ చేస్తాడు లాస్ట్ ఎఫర్ట్‌లో. హ్మ్. అది పెట్టుకొని ఎక్కువ రోజులు దాంతోని ఆడుకోలేం గదా! ఏదో ఒక వచ్చి ఇజ్రాయెల్లో లేకుంటే యూఎస్ వచ్చి డెస్ట్రాయ్ చేస్తారు దాన్ని. ఆయుధాలన్నీ. దాని ముందు ఇది యూజ్ చేసుకుందాం. హ్మ్. ఎక్కడో ఎళ్లి పడుతుంది కదా! చూద్దాం అని చెప్పి. అంటే ఇంకోటి కూడా ఒకటి ప్రచారం జరుగుతుంది. అండర్ గ్రౌండ్‌లో వందలాది, వేలాది డ్రోన్‌లు రెడీగా ఉన్నాయి అనేది కూడా ఒకటి సో, వాళ్ళు ప్రచారం జరుగుతుంది. ఊరుకుంటారా యూఎస్? హ్మ్. వాళ్ళు దానికోసం బీ2 తీసుకొచ్చారు నిన్న. బీ2 ఈస్ గాట్ బంకర్ బస్టర్ బాంబ్స్ 38,000 అవును. ఓకే. ఎల్‌బీ పౌండ్ ఉన్న బంకర్ బస్టర్ తీసుకొచ్చారు నిన్న. హ్మ్. అది ఎంత ఖమేనీని లోపలైనా లేపేశారు కదా! ఎంత లోపలైనా అది మొత్తం తీసేస్తుంది దాన్ని. అవును. అండర్ సో, గ్రౌండ్‌లో అమెరికా ఆపేశారు. ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఈ అటాక్ జరిగిన పవన్ గారు చాలా స్ట్రాటజిక్‌గా అమెరికా వాళ్ళ మిడిల్ ఈస్ట్‌లో ఉన్న వాళ్ళ పార్ట్నర్స్ సౌదీ అరేబియా ఉండొచ్చు, యూఏఈ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, హ్మ్. ఖతార్ ఉండొచ్చు. వీళ్ళందరూ ఏమన్నారంటే మీరు అటాక్ చేయకూడదు. హ్మ్. ఇరానియన్ లీడర్‌షిప్‌ని మీరేం చేయకండి. హ్మ్. చేస్తే మాకు ప్రాబ్లమ్ అయితుంది. మా లోకల్ పాపులేషన్‌లో చాలామంది షియాలు ఉన్నారు. వాళ్ళు గొడవ హ్మ్. చేస్తారు. హ్మ్. అది కాకుండా మీరు చెప్పినట్లు ఇప్పుడు హ్మ్. ఏం చేస్తారు ఇరాన్ అది కూడా తెలియదు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ అక్కడిక్కడ ఫైర్ చేస్తారు. మా మీద కూడా చేస్తారు. హ్మ్. మీ బేస్ మా దగ్గర ఉంది కదా! అక్కడికి ఫైర్ చేస్తారు. అది తప్పుగా వచ్చి అక్కడిక్కడ పడిపోతుంది. మొన్న చూసాం దుబాయ్‌లో అవును. పామ్ జుమైరాలో వచ్చి పడిపోయింది. అక్కడ ఏం బేస్ ఉంది? ఏం లేదు అక్కడ. ఇట్లాంటివి చాలా జరుగుతుంది. సో, డైరెక్ట్‌గా మీరు అటాక్ చేయకూడదు. అమెరికా అన్నారు ఓకే. నో ప్రాబ్లమ్. వాళ్ళు మిసైల్స్‌ని కొడతాం. అవును. వాళ్ళ లాంచర్స్‌ని కొడతాం. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ దాన్ని కొడతామని. ఇజ్రాయెల్‌కి ఏం చెప్పారంటే మీరే పని చేయండి. మీరు ఇరానియన్ లీడర్‌షిప్‌ని కొట్టేసేయండి. హ్మ్. మీకు అధికారం ఉంది. మీరు చేస్తారు. మిమ్మల్ని ఎవరు అడగరు. చేసుకోండి. సో, ఇజ్రాయెల్ వెంట్ ఆఫ్టర్ ద లీడర్‌షిప్. అమెరికా వెంట్ ఆఫ్టర్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దాంతోని మొత్తం సీన్ ఇప్పుడు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ ఈ గొడవలో గల్ఫ్ దేశాలన్నీ కూడా టార్గెట్ అవుతున్నాయి. గల్ఫ్ దేశాలు యుద్ధంకి దిగే అవకాశం ఉందా? యుద్ధం దాకా ఎళ్ళదండి. ఇది అయిపోయింది. హ్మ్. ఇంక 2 రోజులు ఉంటుంది ఆయన దగ్గర పటాకాలు స్టాక్. హ్మ్. దాని తర్వాత ఫినిష్. కొత్త స్టాక్ దొరకదు. హ్మ్. ఎవరు అమ్మడానికి రెడీ లేరు. ఇరానియన్ రెజిమ్ పడిపోతుంది. వారం లోపల మార్క్ మై వర్డ్స్ ఇరానియన్ రెజిమ్‌లో కొత్త మార్పొచ్చేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ రెడీ అంటారు. ఇప్పుడు ఎందుకంటే సౌదీ అరేబియా గాని, హ్మ్. ఒమాన్ గాని, బహ్రెయిన్, యూఏఈ వీళ్ళందరూ ప్రెషర్ పెడుతున్నారు ఇరాన్ మీద. మీ వైపు నుంచి ఒక మనిషిని నామినేట్ చేసుకోండి ప్రెసిడెంట్‌గా. వాళ్ళు అమెరికాతోని మనం మాట్లాడదాం. ఆల్రెడీ అమతుల్లా అరాఫీని పెట్టారు కదా వాళ్ళు. ఆడ పోయారు కదా! ఆయన కూడా. హ్మ్. సో, దేర్ ఈస్ నథింగ్ లైక్ లీడర్. ఇజ్రాయెల్ పాలిసీ ఏంటంటే ఎవడైనా లీడర్ అని చెప్పి రాగానే వాడిని కూడా కొట్టేస్తారు. హ్మ్. జరిగింది దీనికన్నా ముందు కూడా. సో, లీడర్ అని కాదు. పవన్ గారు లీడర్ అని అడగట్లేదు. మీరు లీడర్‌ని తీసుకురా అని చెప్పట్లేదు. రెజిమ్ చేంజ్. రెజీమ్ చేంజ్ ఉండాలి. మడూరో లాగానే అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. హ్మ్. ఆమె వచ్చి నేను ప్రెసిడెంట్‌గా అయిపోతాను. మీ మాటలు నేను వింటానన్న. అయిపోయింది. చాలు వాళ్ళకి అది కావాల్సింది. ఇరాన్‌లో కూడా వాళ్ళకి అదే కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ అన్నారు షా పేల్వి ఆయన తీసుకొస్తారు. కొడుకు ఉన్నాడు కదా! అక్కడ ఆయన. హ్మ్. ఆయన ఇక్కడి నుంచి 50, 60 సంవత్సరాల ముందు ఎళ్లారు ఇక్కడి నుంచి. ఈస్ ఆయనకి టచ్‌లో లేరు సిటిజన్స్‌తో. ప్రజలతోని అసలు సంబంధం లేదు ఆయనకి. హ్మ్. ఆయన తీసుకొచ్చి ఏం చేయలేరు. యువరాజు అంటారు. యువరాజు అని చెప్పుకోవచ్చు అక్కడ కూర్చొని హ్మ్. ఇంట్లో చెప్పొచ్చు మనం. హ్మ్. అక్కడ దిగి గ్రౌండ్‌లో పని చేయాలంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఒక పొలిటికల్ లీడర్ కావాలి. అది ఇరాన్‌లో నుంచే రావాలి అది. హ్మ్. బయట నుంచి తీసుకురాకూడదు దాన్ని. సో, ఇప్పుడున్న దాంటంటే వీళ్ళ దాంట్లోనే ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేసి అక్కడున్న ముల్లాల్ని తరిమి కొట్టాలి అక్కడి నుంచి ఫస్ట్. హ్మ్. వాళ్ళని రష్యాకో ఎక్కడనో పంపించేసేయాలి. మొత్తం ఆ ఖమేని గ్రూప్ మొత్తం నుంచి వాళ్ళని మొత్తం తీసేసేయాలి అక్కడి నుంచి. ఒక ఓపెన్ డెమోక్రటిక్ సిస్టమ్ లాగా తీసుకొచ్చి ఇక్కడ చేసినట్టు. సిరియాలో కూడా వాళ్ళొక అల్ ఖైదా టెర్రరిస్ట్‌ని ప్రెసిడెంట్ చేశారు. మీకు గుర్తుంటుంది. హ్మ్. వైట్ హౌస్‌లో కూడా వచ్చాడు. ఆయన మీద $10,000,000 రిమాండ్ ఉండే ముందు. ఆ రివార్డ్ కూడా తీసి పక్కన పెట్టేశారు ఇప్పుడు వీళ్ళు. సో, అట్లాంటి పని ఇక్కడ కూడా జరగొచ్చు. హ్మ్. వీళ్ళ వైపు నుంచి కూడా ఇంకా ముందుకెళ్తే మనం మొత్తం దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. అమెరికాతోని ఒక ఒప్పందం చేసుకుందాం మనం. హ్మ్. దట్ వి విల్ అరైవ్ అట్ ఎ అగ్రీమెంట్ అన్నమాట. సో, అదే హ్మ్. చేస్తున్నారు ఇప్పుడు పవన్ గారు. దట్ అగ్రీమెంట్ ఓన్లీ ఇప్పుడు జరగబోయే ఈ చర్చల్లో ఉంటుంది. సురేష్ గారు ఇప్పుడు చమురు హర్మోజ్ జలసంధి సంక్షోభం నేపథ్యంలో ఆయిల్ వార్ స్టార్ట్ అవ్వచ్చు అనేది కొంత స్పెక్యులేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరా మొత్తం కొద్దిగా స్లో అవుతుంది. ఎందుకంటే బ్యారెల్ $100 దాటుతుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఆయిల్ రేట్లు పెరిగిపోతాయా? ఆయిల్ రేట్లు పెరిగితే మొత్తం నిత్యావసర వస్తువులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దేశాల నుంచి తెచ్చుకుంటున్నారో అన్ని చోట్ల పెరిగే అవకాశం ఉంది కదా! మనం రేపటి ఆయిల్ ఇవాళ కొన్నామండి. హ్మ్. మనకు డిసెంబర్‌లో కావాల్సిన ఆయిల్ ఆల్రెడీ కొనుక్కున్నాం మనం.
నిల్వలు కేవలం 15 రోజులే ఉన్నాయని కొంత అది వార్తలు అదే వస్తున్నాయి. అంటారు. ఎవరన్నారు? హ్మ్. ఎవరు మీడియాలో అనలేదు. వస్తుంది 15 రోజులు. 15 రోజులకి ఆయిల్ ఎప్పుడైనా పెట్టుకుంటామా? హ్మ్. మన దగ్గర చర్లపల్లిలో ఉంటుంది. హ్మ్. అక్కడ ఐఓసీఎల్ రిఫైనరీ నెక్స్ట్ ఒక నెల కావాల్సిన డీజిల్ పెట్రోల్ అక్కడ ఉంటుంది. మనం రేపటి ఎల్లుండి కోసం 15 రోజులకి ఒక షిప్ ట్రావెల్ చేయండి మీకు 10 రోజులు తీసుకుంటుంది. హ్మ్. ముందు సో మన దగ్గర అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. వైజాగ్‌లో కూడా చాలా వైజాగ్‌లో కూడా ఉంది. అవును. మన మ్యాంగ్లూర్‌లో ఉంది. చాలా మటుకు ప్లేస్ గోవా దగ్గర ఉంది. కార్వార్‌లో. హ్మ్. సో అది మనకు నెక్స్ట్ 6 మంత్స్ నడిపించుకోవచ్చు మనం. హ్మ్. మనం ఎక్కడి నుంచైనా ఇప్పుడు ఆయిల్ కొనుక్కోవచ్చు. ఓన్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వచ్చే ఆయిల్ 20% లోకంలో ఉన్న లోకం ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ హ్మ్. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ రెడ్ సీ నుంచి వస్తుంది. హ్మ్. అంటే 80% మిగతా చోట్ల నుంచి వస్తుంది కదా. మనం యూఎస్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కదా. ఆల్రెడీ కొంటున్నాం కదా. వెనజువేలా దగ్గర కొంటున్నాం కదా. అది కొనుక్కోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఎవరు ఆపుతున్నారండి మిమ్మల్ని? ఎవరు ఆపట్లేదు. యూ కెన్ బై ఫ్రమ్ ఎనీవేర్. ఓన్లీ 20% ఇక్కడ నుంచి అది కూడా ఎన్ని రోజులు? సౌదీ అరేబియా ప్రెషర్ పెడతారు. ఆపండి నా ఆయిల్ పోయట్లేదని చెప్పేసి హ్మ్. ఇరాన్ మీద. నువ్వు ఎక్కువ వినకపోతే అది నీ మీద నేను కూడా బాంబు వేస్తా అని చెప్తారు వాళ్ళు. అవును. సో వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలి. వాళ్ళ బిజినెస్ నడవాలి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద ఎందుకు దాడి చేశారు పవన్ గారు? మీరు అడగాలి ఆ ప్రశ్న. చెప్పండి. ఎందుకు దాడి చేస్తుంటారు? దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎయిర్ బేస్‌లు కూడా ఉంది కదా వాళ్ళది. అక్కడ ఎయిర్ బేస్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో లేదు. లేదా? లేదు. ఆ! ఎందుకు దాడి చేశారు? ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు వాళ్ళు. ఎందుకంటే కమర్షియల్. హ్మ్. దుబాయ్ అనేది వాళ్ళ దగ్గర ఆయిల్ గీయలు ఏమి ఎక్కువ లేదు. అబుదాబి వైపు కొంచెం అటువైపు ఉంది కానీ ఇక్కడ లేదు ఎక్కువ. ఓకే. దుబాయ్ అనేది మేజర్ ట్రాన్సిట్ పాయింట్. ఒత్తిడి తీసుకురావడం. ఇండియా నుంచి ఎక్కడి నుంచైనా ఇటువైపు నుంచి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి గల్ఫ్ నుంచి అటువైపు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మొత్తం ఫ్లైట్లు వచ్చి దుబాయ్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ప్యాసింజర్స్ యూరోప్కి యూఎస్కి వెళ్తారు. హ్మ్. ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఎమిరేట్స్ మెయిన్ అదే అనమాట అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద కూడా చేస్తున్నారు దాని ఎక్స్పాన్షన్. దాన్ని ఆపితే ఎట్లా ఉంటుంది? రన్‌వే కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి. అది ఇక్కడ రన్వే డ్యామేజ్ అయింది సైప్రస్లో ఎక్కడ అయింది, ఇక్కడ కాలేదు. కువైట్లో ఏదో జరిగింది కానీ అబుదాబి ఎయిర్పోర్ట్ ఇస్ ఓన్లీ టర్మినల్ కొట్టారు వాళ్ళు. ఎందుకంటే మొత్తం ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. 20,000 మందో 24,000 మందిని కూడా హోటల్లో ఉంచుకున్నారు వాళ్ళు అక్కడ. ఎన్ని రోజులు? ఏదో ఒక రోజు తెరవాలి కదా. వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. లేకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళాలి కదా. ఇది జరిగింది మన అంటే దగ్గర ఈ కూడా. దేశాలు అమెరికా మీద ప్రెషర్ తీసుకురావడానికా? అమెరికా మీద ప్రెషర్ తీసుకుని అమెరికా పనిచేయదు. పనిచేయదు ఎప్పుడు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇరాన్ ఎందుకు చేశారంటే దాడి చేసినప్పుడు వాళ్ళు దుబాయ్‌ది ఎకానమీని డిస్ట్రాయ్ చేశారు. రైట్. రైట్. ఆ! ఒక్కరోజు బంద్ అయితే ఎయిర్పోర్ట్ ఎంత నష్టం అని ఆలోచించాడు. వాళ్ళకి నష్టాలు చాలా ఉంటాయి. ఒక అవును. 5 రోజులు బంద్ చేస్తే అంతే సంగతి. ఏవియేషన్. టూరిస్ట్ ట్రాఫిక్ ఆగిపోతుంది. మీకు రెగ్యులర్ ట్రాఫిక్ మీద ఆగిపోతుంది. మీ ఏవియేషన్ మీ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ దెబ్బతింటది. అవును. అటు గల్ఫ్ ఎయిర్ అక్కడ. ఓకే. ఫ్లై దుబాయ్ ఇక్కడ నుంచి ఉంది మళ్ళీ. ఇట్లాంటి చాలా ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. సురేష్ గారు ఖతార్ ఇప్పుడు ఎయిర్వేస్. ఈ చైనా అనేది చైనాకి, ఇరాన్‌కి బాగా సంబంధాలున్నాయి. ఇరాన్ దగ్గర నుంచి చాలా ఆయిల్ చైనా అనేది దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అయితే చైనా ఈ ఓవరాల్‌గా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ ఈ విషయంలో అది ఖండిస్తోంది గానీ యాక్షన్‌లో లేదు. ఎందుకంటే యాక్షనా? ట్రేడ్ చైనా ఏం భయమా? చేస్తారు? హ్మ్. చైనా ఏమన్నా చేస్తే ఏం చేయరు. ఒక రాయి గురించి కూడా ఏయరు యూఎస్ వైపు. హ్మ్. వాళ్ళకి తెలుసు దాని సంగతి ఏంటంటే. అంటే వాళ్ళంటే ట్రేడ్ భయమా వాళ్ళకి? ట్రేడ్ అని కాదు. హ్మ్. వాళ్ళెందుకు వెళ్తారు? మీరు చైనా మీరు షీ జిన్‌పింగ్ చైర్‌లో కూర్చోండి మీరు. అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనెందుకు దాంట్లో ఎళ్లి నా కాళ్ళు పుల్లలు పెట్టాలి నేను? నేను చేయను. వాళ్ళు కొట్టుకుంటున్నారు. నేనెళ్ళి దాంట్లో నా పెడితే అంత సంగతి నా సంగతి అయిపోతది. నన్ను ఫినిష్ చేసి పడేస్తారు వీళ్ళు. హ్మ్. ఐ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. దేర్ నథింగ్ టు డూ విత్ మీ. వాళ్ళు కొట్టుకున్నారు. హ్మ్. మేము ఆయిల్ కొంటున్నాం. కరెక్టే. దాంట్లో తప్పేముంది? ఆయిల్ కొంటున్నాం. ఇరాన్ దగ్గర బ్యాన్ చేశారు. బ్యాన్ నాకు వాడి సంగతే లేదంటాడు. హ్మ్. రష్యా దగ్గర బ్యాన్ చేశారు కానీ అక్కడి నుంచి కూడా కొంటున్నానంటాడు. చైనాకేంటంటే ఇప్పుడు వాళ్ళ చైనీస్ సిటిజన్ కూడా ఒక చనిపోయారు అక్కడ బాంబింగ్‌లో. చైనాకి మేజర్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంది అక్కడ. అది వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. చైనాకి ఈ ఆయిల్‌తోని, ఈటిలతోని వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తెప్పించుకుంటారు వాళ్ళు. రష్యా పరిస్థితి కూడా అంతేనా? అసలకే ఉక్రెయిన్ గొడవలో ఉన్నారు వాళ్ళు. రష్యా కూడా ఇంట్లోకొచ్చే ఏం చేయరు. పరిస్థితి లేదు. స్టేట్మెంట్ ఇష్యూ మన దగ్గర సీపీఎం వాళ్ళు ఉన్నారు కదా అట్లా. హ్మ్. వాళ్ళు ఖండిస్తున్నారు. సీపీఎం వాళ్ళు మేము ఖండిస్తున్నాం అంటారు. ఏది హ్మ్. ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు పెట్టుకుని ఉన్న పార్టీ హ్మ్. ఖండిస్తున్నాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం ఏం చేయరు. ఒట్టిగా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉన్నారు వాళ్ళు. హ్మ్. సో ఇది పరిస్థితి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పవన్ గారు ఇది ఒక ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్ ఇది. హ్మ్. ఒకటి ఆయిల్ మీద. ఒకసారి ఆయిల్ అమెరికా చేతికొచ్చిందనుకోండి. అదే టైంలో అమెరికా వెనెజువేలాలో ఆడిన గేమ్ ఆడతారు ఇక్కడ కూడా. కావాల్సిన ఒక రెజీమ్‌ని పెట్టుకుంటారు. గేట్ కాడ ఒక టేబుల్ ఏసుకొని కూర్చుంటాడు ట్రంప్. హ్మ్. ప్రతి షిప్ బయటికెళ్తే దాని దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటాడు. అవును. ఇది వాళ్ళకి కావాల్సింది. దిస్ ఈజ్ వాట్ దే నీడ్. వాళ్ళ ఆయిల్ అమ్మాలి. ఇక్కడ ఆయిల్ కంట్రోల్ చేయాలి. హ్మ్.
ప్రతి ఈ సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ వీళ్ళకి భయం అమెరికా అంటే. హ్మ్. వీళ్ళందరూ అమెరికన్ బేసెస్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ప్రేమ ఏమి లేదు అమెరికాతో. అవును. వాళ్ళు బేస్లు ఎందుకు ఇచ్చారంటే అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఆ బేస్ నుంచి వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అవును. అమెరికా బేస్ మీద దాడి జరిగితే అమెరికా చూసుకుంటారు, దాంతో మేము కూడా స్ట్రాంగ్ అయిపోతాం. హ్మ్. ఇప్పుడు ఖతార్ మీద బాంబు వేస్తే ఖతార్ బాంబు రిటర్న్ అయ్యారు, అమెరికా చేసుకుంటారు. అది బహ్రెయిన్లో మనామాలో వాళ్ళ నేవల్ బేస్ ఉంది, దాన్ని అటాక్ చేశారు. ఎవరు రిటర్న్ కొడతారు? అమెరికా చేస్తారు. మా మీద దాడి చేస్తావు కదా, సరే నేను చూసుకుంటా అని చెప్తాను. హ్మ్. బహ్రెయిన్ అంటారు మాకు తెలియదు ఏం జరుగుతుందో, మనం ఫ్రెండ్స్ యాక్చువల్లీ అంటారు. కానీ అమెరికా కొడుతున్నారు వాళ్ళని వెళ్ళి. ఈ పరిస్థితి అనమాట. సో అమెరికన్ బేసిస్కి యాక్సెస్ ఇచ్చారు వీళ్ళు. హ్మ్. మిడిల్ ఈస్ట్ ఎన్నో 22 బేస్లు ఎంత ఉంది అమెరికాకి, కావాలని పెట్టుకున్నారు. సెంట్కామ్ కింద వస్తుంది, సెంట్రల్ కమాండ్ కింద వస్తుంది అమెరికన్ ఆర్మీది, ఆర్మ్ ఫోర్సెస్. ఒక అడ్మిరల్ కమాండ్ చేస్తున్నారు ఇప్పుడు దాన్ని, కూపర్ అనుకుంటా, అడ్మిరల్ కూపర్. సో పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో అమెరికాకి ఏంటంటే సెల్ఫిష్ ఇంట్రెస్ట్. ఒకటి, ఇప్పుడున్న రెజీమ్ తీసేసేయాలి, రెజీమ్ చేంజ్ రావాల్సిందే, వీళ్ళు ఉండకూడదు. డెమోక్రసీ అంతా పక్కన పెడదాం ముందు. ఫస్ట్ ఇది మనం చూసుకోవాలి ఏంటి, నూనె ఫస్ట్, ఆయిల్ గ్యాస్. ఇరాన్ ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్యాస్ ఆఫ్టర్ ఖతార్, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ సౌదీ అరేబియా. వెనిజువేలా ఫస్ట్, సౌదీ అరేబియా సెకండ్, ఇరాన్ థర్డ్. అండ్ లాస్ట్ ఇయర్ ఈ బ్యాన్ అంతా పెట్టారు చూడండి, వీళ్ళు అమ్మడానికి అస్సలు పద్ధతి ఒక లేదు, ప్రసక్తే లేదు వాళ్ళు అమ్మడానికి. వెనిజువేలాని ఇంత బ్యాన్ చేశారు ఎందుకంటే ముందు. వాళ్ళు లోకానికి మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్న వరల్డ్లో ఉన్న ఫ్యూయల్కి 3% కాంట్రిబ్యూషన్, వాళ్ళు 3%. ఇట్ షుడ్ బి అట్లీస్ట్ మినిమం 20%. కానీ అమ్మలేకపోతున్నాం, రష్యా లాగానే. చేసేది కూడా చైనాకే వాళ్ళు చేసుకోవడం అంతే. మన దగ్గర అమ్మారు కొన్ని రోజులు, మనం కూడా బంద్ చేసాం. దాని తర్వాత యూఎస్ థ్రెట్ ఇచ్చారు మనకు కూడా, వాళ్ళ మీద న్యూక్లియర్ నడుస్తుంది, మీ బంద్ చేయండి, దుకాణం బంద్ చేయండి అని చెప్పేసి. సో బేసిక్లీ అమెరికాకి ఏం కావాలంటే, ఒకసారి ఆయిల్ వస్తే ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ పెంచవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అక్కడ వెస్ట్ ఏషియాలో కూడా వాళ్ళు ఇంకొక ప్రాక్సీ వస్తుంది. అమెరికాకి ఏంటంటే పవన్ గారు, వాళ్ళు ఏ దేశంలో వెళ్ళి ఇంటర్ఫియర్ చేశారో అది మొత్తం సత్యనాశం అయిపోయింది. దాని తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. లిబియా తీసుకోండి, లిబియన్ ప్రెసిడెంట్ పేరు మీకు తెలుసండి? తెలియదు, నాకు కూడా తెలియదు. ఇరాక్ అంతే సంగతి. ఇదివరకు జమానాలో తెలుసు, ఎవరికి తెలియదు. సద్దాం హుసేన్ ఉన్నప్పుడు దాకా పీస్ఫుల్గా ఉండే, ప్రాబ్లం లేకుండా, ఈ డిక్టేటర్, అదంతా కరెక్టే. మొహమ్మద్ గద్దాఫీ లిబియాలో ఉన్నప్పుడు దాకా ఆయన కూడా డిక్టేటర్, చాలా మంది చంపారు, అన్నీ కరెక్టే. కానీ వాళ్ళు అన్నప్పుడు ఒక స్టెబిలిటీ ఉండే. ఆ గవర్నమెంట్ పడిపోగానే వాళ్ళు దాన్ని అనిపిట్లో కొట్టుకున్నారు. ఇంటర్ రిలీజియస్ గ్రూప్స్, అక్కడ ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళందరూ కొట్టుకున్నారు. సిరియా కూడా అంతే అయింది, ఆఫ్ఘనిస్తాన్ అంతే. అమెరికా ఎక్కడికి వెళ్ళారు అక్కడన్నీ వాళ్ళు ఆ ఏరియా మొత్తం ధ్వంసం చేసి వచ్చేసారు బయటికి. వాళ్ళతో నడిపిలేరు, వాళ్ళ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేదు. బాంబు లేరా, యుద్ధం చేయరా అంటే చేస్తారు, కానీ గవర్నమెంట్ నడిపించడం, రెజీమ్ చేంజ్ అంటారు. రెజీమ్ చేంజ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ రెజీమ్ చేంజ్ కమ్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పాత్ర పెంచుకోవడం అందులో అంతే. బ్రెజిల్లో సిచ్యువేషన్ ఇప్పుడు చూడండి, ఆయన అక్కడ కూడా థ్రెటన్ చేస్తున్నాడు, ఇటు ఎక్వడార్ని థ్రెటన్ చేస్తున్నారు, చాలా దేశాలు థ్రెటన్ చేస్తున్నట్టు ట్రంప్. వెనిజువేలా కూడా ఏం చేశారు, ఆమె ట్రంప్ మాట వింటుందని చెప్పి ఆయన కూర్చున్నాడు క్వైట్గా. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఏదో ఒకటి తీసుకొచ్చి ఆమె కూడా ఉంటుంది, గెట్లా నేను పట్టించుకోవాలని అంటే ఆ రోజు ఆమెను కూడా తీసి పక్కన పడేస్తారు. అప్పటిదాకా ట్రంప్ ఉండాలి కదా, ట్రంప్ 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాడు, అది ఉండడు. కానీ దట్ ఇస్ అమెరికన్, ఎవరు పోయినా కానీ అమెరికన్ యాటిట్యూడ్ అంతే ఉంటుంది. మీరు బైడెన్ టైంలో కూడా చూడండి, అదే యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి, ఏ తక్కువేం కాదు వాళ్ళు. మీరు అనుకోవచ్చు ట్రంప్ చాలా అగ్రెసివ్ ఉంటుంది, కరెక్ట్, అది ఆయన లోకల్ పాలిటిక్స్ కోసం, లోకల్ ఓట్స్ కోసం. ఇప్పుడు మిడ్ టర్మ్ వస్తుంది కదా నవంబర్లో, దానికోసం. ఇది ప్రాబ్లం. ఇంకన్నా ముందు కూడా ట్రంప్ ఒకసారి ట్వీట్ చేశారు ఒబామా గురించి. ఒబామా యుద్ధాలు ఎందుకు చేస్తారంటే ఎలక్షన్ గెలవడానికి అని చెప్పి. ఇప్పుడు మొన్న అది రీట్వీట్ చేస్తారు ఎవరో, మీరు కూడా దానికోసం చేస్తున్నారా అని చెప్పేసి. కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది వాళ్ళకి, కరెక్టే. ఐ మీన్ మీరు ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కరెక్ట్, వాళ్ళకు పాయింట్ ఉంది, లేదని లేదు పవన్ గారు. ఏంటి, ఈ ఆయుధం వచ్చేస్తే రేపు ఇరాన్కి మళ్ళీ మా ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఏదో ఒక రోజు మా మీద న్యూక్లియర్ బాంబు వేస్తారు, దాన్ని రాకుండా అడ్డుకోవడానికి మా ఏ కృషి అని చేయాల్సిందే, అది చేస్తున్నారు. మనం ఏం రోల్ తీసుకుంటున్నాం, స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ లేకపోతే ఒక స్టాండ్ తీసుకున్నాం? మనం ఎందుకండి, మనకేం పోయింది? ఇది ఎప్పుడు మనం ఇండియాలో చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తాం, మన చాలా స్ట్రాంగ్ నేషన్, మన అన్నిట్లో మనం చేయబెట్టాలి అని చెప్పి. అక్కర్లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మన ఎందుకు, మనకు చాబార్ ఫోర్ట్ ఉంది, కరెక్ట్.
ఆ పోర్ట్ మనకి ఇచ్చారు ఇరాన్. అది మాకు కావాలి. ఎవడొచ్చినా కానీ రేపు ఆ పోర్ట్ మాది. మేము ఆల్రెడీ పెట్టుబడి పెట్టాం దాంట్లో. మాకు కావాలి ఆ పోర్ట్. అంతే. గాజా పీస్‌కి కూడా మద్దతు తెలిపాం. ఆ! ఇజ్రాయెల్ అంతే వెళ్ళారు ప్రైమ్ చెప్తారు. మినిస్టర్. మోదీ గారు అదే కదా! యూ జస్ట్ కీప్ కూల్ హ్మ్. అవే ఫ్రమ్ ఇట్. అది వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటారు. మనం వెళ్లి దాంట్లో పాకిస్తాన్ లాగా సజెషన్స్ ఇయ్యక్కర్లేదు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. వి జస్ట్ కీప్ క్వైట్. అవును. డోంట్ డూ ఎనీథింగ్. నరసింహారావు గారి స్ట్రాటజీ ఉండేది. మీకు గుర్తుంటుంది. అవును. డోంట్ టేక్ ఎ డెసిషన్. మీ దగ్గర ప్రాబ్లమ్ తీసుకొని నరసింహారావు గారి దగ్గర వెళ్తే, సరే చూద్దాం పక్కన పెట్టు అంటాడు. ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఒక నిర్ణయం. నిర్ణయం. హ్మ్. ఒకరోజు ఆ ప్రాబ్లమే వెళ్ళిపోతుందనమాట. అవును. దర్గాద్ అయింది కదా! అది అంతే. ఇన్సిడెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్. హ్మ్. సో దాంట్లో కూడా మోదీ గారేంటి నెతన్యాహుతోని మాట్లాడారు. ఒమాన్‌తోని మాట్లాడారు. అందరితోని మాట్లాడతారు. హ్మ్. ఎందుకంటే మన ప్రెజెన్స్ కూడా ఉండాలి. అరే మీరొద్దు కొట్టుకోవద్దు ఇట్లా. కొంచెం శాంతి తీసుకురండి అంటే, అవును. సరే సరే అని చెప్తారు అంతే సంగతి. పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది. హ్మ్. అదే అంటారు రిప్లై మళ్ళీ నెతన్యాహు. అందరూ అదే అన్నారు. మోదీ గారు వెళ్ళడానికి వెయిట్ చేశారేమో నెతన్యాహు దాని తర్వాత బాంబింగ్ మొదలుపెట్టారని చెప్పేసి హ్మ్. మొన్న. సో మన రోల్ ఏం లేదు. మన రోల్ అంటే మనకు ఆయిల్ కంఫర్టబుల్ ప్రైసెస్‌లో రావాలి. అది ఎక్కడి నుంచి వచ్చినా మనకు ప్రాబ్లమ్ లేదు. ఇన్‌ఫాక్ట్ నేను నిన్న ఒక ట్వీట్ కూడా చేశాను నా ట్విట్టర్‌లో. ట్రంప్ మన మీద ఇంకా 20% పెట్టబోతున్నాడంట టారిఫ్. హ్మ్. ఎందుకని అడగండి? చెప్పండి. మనం ఆ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలంట. ఆహా! రష్యా దగ్గర నుంచి కొనాలి. యాస్ ఎ జోక్ ఐ వాస్ సేయింగ్ బికాజ్ వరల్డ్‌లో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. బైడెన్ అదే చేశాడు కదా! పెరిగినప్పుడు ఆయిల్ ప్రైసెస్ లాస్ట్ టైమ్ ఇండియాకి మన మోదీ గారికి ఫోన్ చేసి, మోదీ గారు మీరు ఆయిల్ కొనండి. కొని మళ్ళీ వరల్డ్‌కంతా రిఫైన్ చేసి అమ్మేసుకోండి. హ్మ్. దాంతో ఆయిల్ ప్రైస్ పడిపోతున్నాను. అదే జరిగింది. ఇప్పుడు 100, 110కి వెళ్తే మళ్ళీ కొనుక్కోండి రష్యా దగ్గర నుంచి. మీరే రీఫైన్ చేసి మీరే అమ్ముకోండి. ఇమ్మీడియేట్‌గా వెనిజులా 60 నుంచి కొనమని చెప్పింది అతనే. మిగతా 60కి వచ్చేస్తుంది డాలర్. ఆ! సప్లై లేదు కదా మార్కెట్‌లో. డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఎకనామిక్స్ అది సప్లై అండ్ డిమాండ్. అవును. రష్యా కూడా రేపు రష్యన్ ఆయిల్ మస్తు పడినాయి. రేపు అంటారు సరే ఇప్పుడు టెంపరరీ ప్రాబ్లమ్ పని చేయండి రష్యా దగ్గర నుంచి నెక్స్ట్ 6 మంత్స్ కొనుక్కోండి. మాకు తెలియదు మీరు ఏం చేస్తున్నారు. మీరేం చేసుకోండి. హ్మ్. మేము చూడలేదు. మాకు కనిపించలేదు. మేము ఎవరు వెళ్ళలేదు. చెప్పలేదు. మేము వినలేదు. అంతే ఆ! సంగతి. ఇది కూడా జరగవచ్చు ఒకరోజు. హ్మ్. ఎక్కువ రోజులు నడవదు ఎనీవే దిస్ వన్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక మాక్సిమం 1 వీక్ 10 డేస్‌లో అయిపోతుంది. హ్మ్. ఓకే. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనేది చాలా క్రూషియల్ ఏరియా ఇప్పుడు. మొదట్లాగా ఆయిల్‌కి ఒక్కటే కాదు. వాళ్ళ ట్రేడింగ్ ఉంది, టూరిజం ఉంది. వాళ్ళకి చాలా మటుకు స్ట్రాటజిక్ యూసెస్ ఉన్నాయి. హ్మ్. సో సౌదీ అరేబియా గానీ, ఒమాన్ గానీ, యూఏఈ గానీ ఇట్లాంటి రాష్ట్రాలు చాలా మటుకు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. అంటే సురేష్ గారు యూఎస్ఏ చెప్తుంది 1 మంత్ దాకా కొనసాగే అవకాశం ఉంది అనేది. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అదంతా కదా! చెప్తారు ఇప్పుడు. పుటిన్ అయితే నేను వారంలో ఫినిష్ చేస్తా అన్నారు కదా యుద్ధం. ఓహ్! యుక్రెయిన్ యుద్ధం. 4 సంవత్సరాల ముందన్నారు. వారం లోపల అయిపోతుందన్నారు. హ్మ్. ఏమైంది? ఇంకా నడుస్తుంది 4 సంవత్సరాల తర్వాత. ఇజ్రాయెల్ అన్నారు అది గాజానా మేము 1 వీక్‌లో వీల్ ఫినిష్ దెమ్ ఆఫ్ అన్నారు. ఇంకా అక్కడ కూడా చాలా రోజులు అయితే నడుస్తుంది వాళ్ళు నడుస్తుంది. అనుకుంటున్న దానికన్నా ఈ ఇష్యూలో ఇరాన్ ఇష్యూలో తొందరగానే అయిపోవచ్చు అంటారు. తొందరగానే దావచ్చు. డిలే కూడా కావచ్చు. కానీ ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే హ్మ్. ఒక్క రాష్ట్రం కాదు. ఒక్క రష్యా, ఒక యుక్రెయిన్ కొట్టడం కాదు. ఓకే. ఒక ఇజ్రాయెల్, ఒక గాజా కాదు ఇక్కడ ఇష్యూ. చాలా రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ. హ్మ్. వరల్డ్స్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రతి రాష్ట్రం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కడో ఉన్న ఇండోనేషియా, ఎక్కడో ఉన్న ఫిలిప్పీన్స్ వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మాకేం ఇదండి పోయిందని కూర్చుంటే కాదది. వాళ్ళ అవును. మీద సురేష్ కూడా గారు ఉంటుంది. ఇప్పుడు ఈ దేశాల గురించి మనం మాట్లాడాము. ఈ ఇజ్రాయెల్ ఎట్లా, యూఎస్ ఎట్లా ఉంది, మిడిల్ ఈస్ట్‌లోని ఇతర కంట్రీస్ గురించి మాట్లాడాము. అసల ఇరాన్‌లోనే అంతర్యుద్ధం నడుస్తుంది అనేది మొదటి నుంచి చెబుతున్నారు కదా! అందులోనే ప్రజల్లోనే ఒక అసమ్మతి ఉంది, తిరుగుబాటు ఉంది అనేది. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు దీన్ని? వాళ్ళకేంటంటే వాళ్ళందరూ ఆఫ్‌కోర్స్ ఈ ఉన్న జనరేషన్‌కి షా ఆఫ్ ఇరాన్ జనరేషన్‌తో సంబంధం లేదు. వాళ్ళు హ్మ్. చూడలేదు. ఫోటోలు చూసుంటారు, వీడియోలు చూసుంటారు అవును. అంతే. కానీ ఇప్పుడున్న జనరేషన్ కూడా రిలీజియన్ కావాలండి. ఎవరు వద్దన్నట్లేదు. హ్మ్. ఒక రిలీజియన్ చాలా తలకి తిక్కేస్తే అంతే సంగతి. ఇది కూడా అంతే. మీరు ఆఫ్ఘనిస్తాన్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే కదా! మహిళల్ని బయటికెళ్ళనియకూడదు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్, చదువుకోరు. ఇరాన్‌లోనే ఎక్కువ కదా ఇదంతా. అదే అంటారు. సో షరియా లా పెట్టుకుంటాం. హ్మ్. షరియా లా పెట్టుకొని ఏం చేసుకుంటారు మీరు? మహిళల్ని బయట వెళ్ళనీయకూడదు. మహిళలు పురుషులతోనే వెళ్ళాలి. వాళ్ళ వాళ్ళ ఓన్ రిలేటివ్స్‌తోనే వెళ్ళాలి. వాళ్ళ భర్తతోనే వెళ్ళాలి. లేకుంటే బయటికెళ్ళకూడదు. అరే! సో అవును. మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 17th సెంచరీకి తీసుకెళ్తున్నారా? హ్మ్. 16th సెంచరీకి తీసుకెళ్తున్నారు. ఇరాన్ ఒక మోడర్న్ నేషన్. ఇరాన్‌లో పవన్ గారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అవును. 99% మహిళలకి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంది అక్కడ. దే హైలీ ఎడ్యుకేటెడ్. హ్మ్. వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది. కానీ ఈ ముల్లాలొచ్చి ఏం లేదు, మీరేం చేయకూడదు, మహిళలు ఇంట్లో కూర్చోవాలి. ఇట్లాంటి చాలా మటుకు వీళ్ళ దగ్గర ఇన్సిస్టెన్స్ ఉంటుంది. మీరు ఒక మోడర్న్ నేషన్ మీరు జార్డన్ తీసుకోండి.
ఇట్స్ ఆల్సో రూల్డ్ బై వన్ ఫ్యామిలీ, ద హషమైట్ కింగ్డమ్. సౌదీ అరేబియా తీసుకోండి, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమంటున్నారు, 2030 దాకా నేను సౌదీ అరేబియాని యూరోప్ చేసేస్తాను. వాళ్ళు ఆలోచిస్తున్నారు ముందుకే. అది లేదు వీళ్ళ దగ్గర. ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి. ప్రోగ్రెసివ్గా ఉండాల్సిందే. ఒక టైంలో సౌదీ అరేబియాలో మహిళలకి ఓటింగ్ లేకుండే, ఇప్పుడు వచ్చిందా? మహిళలు కారు నడిపించకూడదు, నడిపిస్తున్నారా? లిక్కర్ కన్జ్యూమ్ చేయదు, లిక్కర్ కూడా ఉంది అక్కడ. యూఏకి వెళ్తే, నేను యూఏకి వెళ్ళినప్పుడు, దుబాయ్కి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ అయిపోయింది. యూరోప్లో ఉన్నానా, ఒక ముస్లిం రాజ్యంలో ఉన్నా అనుకున్నాను నేను. టూరిస్టులు అందరూ ఉమెన్ లేడీస్ అందరూ డ్రెస్ చేస్తున్నా చూస్తే మనకు డౌట్ వస్తుంది, మనం యూరోప్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అని చెప్పేసి. వాళ్ళకి తెలిసిపోయింది టూరిజం కావాలంటే ఇంతే సంగతి. సున్నీలు ఇదంతా మేము థాయిలాండ్తో కాంపీట్ చేయాలి, అది చూస్తున్నారు వాళ్ళు. నాకు టూరిజం కేదు, మీరు బుర్కా వేసుకొని రావాలంటే ఎవడు రాడు మీ దగ్గరికి. ఖతార్ చూడండి, ఇట్స్ అ సపోర్టర్ ఆఫ్ ఆల్ ద టెర్రరిస్ట్ గ్రూప్స్. మీరు లోకంలో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అన్నా చూడండి, ఖతార్ వాళ్ళ దగ్గర ఉంటారు. ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నారు అక్కడ, హమాస్ లీడర్స్ అక్కడే ఉన్నారు, అల్ఖైదా లీడర్స్ అక్కడే ఉన్నారు, తాలిబాన్ లీడర్ కూడా అక్కడే ఉంటారు. వీళ్ళందరూ ఉండే ఖతార్లో. అక్కడ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది, అన్నిటికంటే పెద్దది. ఆలోచించండి. అప్పుడు ఎప్పటి నుంచో అంటారు ఖతార్ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఉంచుకున్నా అని చెప్పి మీకు రాత్రి నిద్ర వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, వీళ్ళు బయట ఎడిసేస్తే సంగతి అంతే, మా దగ్గర ఉంచుకుంటున్నాం వాళ్ళని, వాళ్ళు ఎంజాయ్ చేసుకొని ఏమని చేసుకొని వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే అంత మళ్ళీ మమ్మల్ని అడగకండి వీళ్ళు ఏం చేస్తారని. లీడర్లన్నీ మేము ఇక్కడ పెట్టుకున్నాం దానికోసం. వాళ్ళు అక్కడ లంబాగ్ని నడిపించుకుంటా, పోస్ట్ నడిపించుకుంటా, పెద్ద ఇది చెప్తారు, పెద్ద ఇల్లు మ్యాన్షన్ కట్టుకొని అక్కడ ఉంటున్నారు వాళ్ళకి ప్రాబ్లం లేదు. అంటే హిజాబ్లో గత కొన్ని సంవత్సరాల క్రితం హిజాబ్లోంచి హెయిర్ బయటకు వచ్చిందని ఒక మహిళని అక్కడ రివల్యూషనరీ గార్డ్స్ చంపేశారు. దాంతో నిరసనలు పెద్ద ఎత్తున వచ్చాయి. అక్కడ కొద్దిగా అంతర్యుద్ధం పబ్లిక్లో చాలా వ్యతిరేకత ఉంది అనేది వచ్చింది. వాళ్ళని ఇప్పుడు యుఎస్ ఏదైనా వాడుకుంటుందా? ట్రంప్ కూడా పదే అంటున్నాడు కదా, పబ్లిక్ని చూడండి మీరు అనేది. కరెక్ట్. ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగిన ప్రొటెస్ట్లో ఆల్మోస్ట్ 12 మంది చనిపోయారు అన్నారు. కొంతమంది 5,000 అంటున్నారు, కొంతమంది 12 అంటున్నారు. వాళ్ళు 600 అగ్రీ చేశారు. అంటే ఒక వ్యతిరేకత ఉంది రెజీమ్కి, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మన రెజీమ్ చేంజ్ అనగానే మనం నేపాల్ గురించో, లేకుంటే శ్రీలంక గురించో, లేకుంటే బంగ్లాదేశ్ గురించి ఆలోచిస్తాం. అక్కడ ఉన్న రెజీమ్ చేంజ్ ఇంకోటి ఉండే. ఇక్కడ ఏంటంటే ఒక అటోక్రసీ, ఒక డిక్టేటర్ వచ్చి మీ జీవితంలోనే మీరు మార్పులు తీసుకురాలేకపోతున్నారు. వాళ్ళు మోడర్నైజేషన్కి అగేన్స్ట్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే రిలీజన్ ఆ పిచ్చిలో ఉన్నారు వాళ్ళు. ప్రపంచం అంతా ముందరకు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, వాళ్ళ దగ్గర ఉన్న సౌదీ అరేబియా మారిపోయారండి. ద హోలీ కస్టోడియన్ ఆఫ్ 2 ఆఫ్ ద ఇస్లామ్స్ హోలియస్ట్ సైట్స్, మెక్కా అండ్ మదీనా. వాళ్ళంత కన్జర్వేటివ్గా ఉన్న ఒక 10-20 సంవత్సరాల ముందు సౌదీ అరేబియా కాదు ఇప్పుడున్న సౌదీ అరేబియా. చాలా మారిపోయారు. లోకం ముందుకు వెళ్తున్నాం, వాళ్ళు కూడా ముందు తోడు వెళ్ళాలి. ఇది కాదు కదా, మేము మారవు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, ఇది వాళ్ళ రెగ్యులర్ స్లోగన్. ఏం చేసుకుంటారు? డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ ఉంటారు, అమెరికా ఉంటారు, మీరు ఉండరు, అంతే. ఇప్పుడు అదే జరిగింది కదా. చెప్పుకోవడానికి చెప్తారు, ప్రొసెషన్ తీయడానికి, స్లోగన్ షౌట్ చేయడానికి అంతా బాగానే ఉంటుంది. కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలకి మోడర్నైజేషన్ కావాలి. వాళ్ళ పిల్లలంతా బాగా ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇరాన్ నుంచి చాలామంది పారిపోయారు వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు, ఖొమైనీ వచ్చిన టైంలో. వాళ్ళు యూఎస్ఏలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, యూరోప్లో మిగతా చోట్ల ఉన్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇక్కడ ఏంటంటే కాదు, రిలీజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. షరియా లా, చేయి కోసేస్తాం, ఉరి తీసేస్తాం, ఏమనంటే ఏదైనా ఇన్స్టెంట్ పనిష్మెంట్, అది నడవద్దు. ఆ లోకం మారిపోయింది. దట్స్ కంప్లీట్లీ చేంజ్డ్. మీరు కూడా మారాల్సిందే. అది ఇరాన్లో ఒక మెసేజ్ అనమాట. ఇరాన్లో ఉన్న నేతలకి ఇప్పుడున్న మెసేజ్ అంటే మెయిన్గా, మీరు మారకపోతే ప్రజలు మిమ్మల్ని మార్చేస్తారు. అది జరుగుతుంది. దానికి ఇజ్రాయెల్ సహాయం చేస్తారా, దానికి యుఎస్ సహాయం చేస్తారా, దానికి సౌదీ అరేబియా అడ్డంకులు పెడతారా, లేకుంటే ఖతార్ ఏం చేస్తారు, ఒమాన్ ఏం చేస్తున్నారు, ఇదన్నీ ప్రశ్నలు ఉంటుంది. కానీ ఓవరాల్ మీరు పిక్చర్ చూస్తే బహుశా ఇంకా వారం లోపల, నా అంచనా ఉంటుంది, వారం కన్నా ఎక్కువ ఉండదు ఇది సిచ్యువేషన్, ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్. కానీ చాలా ఇంపార్టెంట్ కండిషన్ అంటే వాళ్ళ నడుమిటి నుంచే ఒక లీడర్ బయటికి రావాలి. పవన్ గారు చాలా ఇంపార్టెంట్. అది బయట నుంచి షా ఆఫ్ ఇరాన్ కొడుకు ఉన్నాడు అక్కడ, 40-50 సంవత్సరాల ముందు సిటీ అక్కడ వెళ్ళిపోయినాడు, యూఎస్కి వెళ్ళిపోయాడు తెహరాన్ నుంచి. ఆయన తీసుకొచ్చి దర్స్ నో యూస్, అతను కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. కాదు, ఏంటంటే గ్రౌండ్ రియాలిటీతో టచ్ లేరు ఆయనకి, తెలియదు. ఒక ఫేస్గా పెట్టుకోవచ్చు అంతే పోస్టర్ మీద, కానీ ఆయనకి రాజ్యం ఎట్లా పరిపాలించాలని తెలియదు ఆయనకి. అక్కడి నుంచి వాళ్ళ నడుమిటి నుంచే ఎవరో వస్తారు బయటికి. ఇప్పుడు ఓకే, వాళ్ళ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉండొచ్చు, లేకుంటే ఇంకెవరైనా ఉండొచ్చు,